ఆర్బిఎన్ మీడియాకి స్వాగతం. నేను అమలాష్. ఒక ముఖ్యమైన విషయం మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఈరోజు. ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతల గురించి, అలాగే చాలామంది కూడా ఈరోజు పిల్లలపై అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు పెట్టేసి వీళ్ళ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి పిల్లల మీద రుద్దుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే అసలే పరీక్షల సమయం, పిల్లలు ఎంతో సంవత్సరం అంతా కష్టపడి చదివి మరి ఒకేసారి ఆ యొక్క పరీక్షా ఫలితాల కోసం లేదా ఆ పరీక్షలు రాసే క్రమంలో అనేక రకాలైనటువంటి టెన్షన్లకు గురవుతున్న సమయంలో కొంతమంది తల్లిదండ్రులు సహాయం చేయకపోగా వారిపై ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ నేను 2 అంశాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు ఈ వార్త చూసినట్లయితే 7 సెకండ్లలోనే గుండె గుట్టు, స్మార్ట్ ఫోన్తో సెకండ్లో గుండె జబ్బుల నిర్ధారణ, యాప్ను రూపొందించిన 14 ఏళ్ల బాలుడు సిద్ధార్థ్ గుంటూరు జీజీహెచ్లో ప్రయోగాత్మకంగా నిర్వహణ. ఈ వార్త చాలా బాగా రాశారండి. అది కూడా ఎవరి గురించి అంటే సిద్ధార్థ అనేటువంటి 14 ఏళ్ల బాలుడు ఒక యాప్ని కనిపెట్టాడు. ఆ యాప్ గుండె జబ్బుల నిర్ధారణకు ఉపయోగిస్తూ ఉన్నారు. అమెరికాలో ఉన్నటువంటి ఆ సిద్ధార్థ అంటే వాళ్ళ ఫాదర్ వచ్చి అమెరికాలో బిజినెస్ మ్యాన్, అంటే ఇండస్ట్రియలిస్ట్. అలాగే అతని కుమారుడు ఈ సిద్ధార్థ్ అనే వ్యక్తి ఒక యూనివర్సిటీలో డల్లాస్లో చదువుతూ ఉన్నాడు. అతను చదువుతున్నది సిద్ధార్థ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ డల్లాలో బ్యాచిలర్ ఆఫ్ ఏఐ బేస్డ్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈ యాప్తో అమెరికాలో 15,000 మందికి స్క్రీనింగ్ పరీక్షలను చేయగా 3,500 మందికి గుండె జబ్బులు ఉన్నట్లు గుర్తించింది. 93% ఖచ్చితత్వంతో పనిచేసే ఈ యాప్ సాయంతో ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇటీవల డల్లాస్లో కలిసిన సిద్ధార్థ్ ఆయన చొరవతో ఇక్కడికి వచ్చి స్క్రీనింగ్ పరీక్షలకు ప్రభుత్వ అనుమతి తీసుకున్నాడు. 1000 మందికి పరీక్షలు చేస్తే ప్రభుత్వానికి నివేదిక అందజేస్తానని సిద్ధార్థ్ గురువారం తెలియజేశారు. అంటే ఈ విషయాన్ని నేను ఈరోజు మీతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే ఈ 14 ఏళ్ల బాలుడు ఈ యొక్క యాప్ని మరి తయారు చేయడం అనేది చాలా ఎంతో ఇంటెలిజెన్స్ ఉంటే కానీ ఈ వర్క్ చేయలేడు. అదేవిధంగా మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎందుకంటే అతనికి సపోర్ట్ చేసినటువంటి ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి డాక్టర్స్ అంటే ప్రొఫెసర్స్ డాక్టరేట్లు చేసి వాళ్ళు ఎంతో నైపుణ్యం కలిగినటువంటి ఎంతోమంది సహకారం తీసుకొని, అట్లాగే వీళ్ళ ఫాదర్ ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి ఇతనికి అనుకూలమైనటువంటి వాతావరణం అంతా కల్పించి కావలసినటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా సపోర్ట్ చేసి ఇతన్ని ఈ విధంగా ఈ యాప్ తయారు చేసే క్రమంలో సిద్ధార్థ పేరు మాత్రమే బయటికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ప్రతి తండ్రి కూడా తన కొడుకుని గర్వంగా చూసుకోవాలని అనుకుంటారు. ఆ విధంగా ఆ క్రమంలోనే జరిగినట్లుగా ఇది తెలుస్తుంది. అయితే నేను ఈ విషయాన్ని పర్టికులర్గా ఈ సిద్ధార్థ అనే వ్యక్తిని సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అభినందించినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు వార్తల్లో చూస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా కలిశారు. ఆయన మరి కలిసి అభినందనలు తెలియజేసినటువంటి సీఎం అన్నట్టుగా హెడ్లైన్ చూసాం మనం. అయితే ఈ విషయాన్ని మీరు గమనించండి ఒకసారి. ఇదే వార్త మరో రూపం చూద్దాం. ఈ వార్త చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక బిడ్డ కోసం 14 ఏళ్ల బాలుడు కోసం ఒక తండ్రి ఒక యాప్ తయారు చేయించేటువంటి యూనివర్సిటీలో అంటే డల్లాస్లో అమెరికాలో ఉన్నటువంటి డల్లాస్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఆ విద్యార్థి చేత అంత హైప్ చేయించుకొని అతనికి కావాల్సినటువంటి అన్ని వస్తువులు సమకూర్చి అతన్ని ఒక పేపర్లో ప్రకటనిస్తూ ఇండియాకి అంటే అలాగే మన ఆంధ్రాకి గొప్ప పేరు తీసుకొచ్చినట్లుగా చూపించారు. ఇక్కడ చూడండి, చదవడం లేదని చంపేశాడంట. బకెట్లో నీళ్లలో ముంచి 2 కుమారుల హత్య, కన్నబిడ్డలను హత్య చేసిన తండ్రి, ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న తండ్రి, పోటీ ప్రపంచంలో రాణించలేరు, భవిష్యత్తు లేదని సూసైడ్ నోట్, ఏపీలో కాకినాడలో దారుణం. 2 వార్తలు కూడా ఏపీకి సంబంధించినవి. అయితే అక్కడ బాలుడు అమెరికాలో చదువుకున్నాడు, ఇక్కడ బాలలు ఇండియాలో చదువుతున్నారు, అది ఆంధ్రప్రదేశ్లో చదువుతారు. వీళ్ళిద్దరూ కూడా జోషల్ నిఖిల్ అనే 7-6 సంవత్సరాల పిల్లలండి. వీళ్ళని తీసుకెళ్ళి ఆ బకెట్లో ముంచి కాళ్ళు చేతులు కట్టేసి
క్రూరంగా చంపి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఇది ఎంత ఘోరమైన పని మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు పిల్లల నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఇప్పుడు ఈ 6-7 ఏళ్ల బాలుడు పనికిరాడని తండ్రి ఎలా నిర్ధారించాడు? అసలు కారణాలు ఇయేనా, ఇంకేమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయాలి. కానీ అతను సూసైడ్ నోట్ కింద చూపించినటువంటి ఈ విషయాన్ని కూడా వాళ్ళ బ్రదర్ అంత అమాయకుడు కాదు, మాకు ఆస్తులు ఉన్నాయి, ఇదిగో ఆస్తులు ఉన్నాయని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, దీనిపై విచారణ జరపాలని చంద్రకిషోర్ అన్న వాపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన ఏపీలో సంచలనం సృష్టించింది. మానవ సంబంధాలు మంటగలిసిపోవడం అంటే ఇదే. ఈ ఇద్దరు పిల్లల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేశాడు ఈ తండ్రి? ఎందుకని అంత అసహనానికి గురయ్యాడు? అతని వ్యక్తిగత, అతనికి సంబంధించినటువంటి పర్సనల్ ఏదైతే ఫ్రస్ట్రేషన్ ఉందో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఆ పిల్లల మీద చూపించినట్లుగా కనిపిస్తుంది. పసిపిల్లల్ని కాపాడాల్సిన వయసులో, అట్లాగే వాళ్ళని ఆదరించాల్సిన పరిస్థితుల్లో, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని గమనించి పిల్లల్ని పెద్దలు చేయాల్సిన పరిస్థితుల్లో ఈ విధంగా వాళ్ళని చంపేసి మరి ఈ విధంగా అతను కూడా ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా దారుణమైన విషయం. మీరు గమనించండి, మన చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో చూస్తున్నట్లయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా, మరీ ముఖ్యంగా సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతిలో, మీరు చూడండి ఇక్కడ నుంచి కాలేజీకి వెళ్ళే పిల్లల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా మొబైల్ 20,000 30,000 సెల్ తప్ప కనీసం 5,000 10,000 సెల్ ఫోన్లు వాడటం కూడా మానేసి ఈరోజు ఆ సెల్ ఫోన్ల ప్రభావం, లేకపోతే సోషల్ మీడియా ప్రభావం, టెక్నాలజీ పేరుతో ఎవరికి వాళ్ళే నాశనం అయిపోతున్న పరిస్థితి. ఈ యొక్క పిల్లల భవిష్యత్తు మొత్తం కూడా సర్వనాశనం చేస్తున్నటువంటి కొన్ని పిక్చర్స్ అవ్వచ్చు, లేకపోతే సీరియల్స్ అవ్వచ్చు, వేరే ఇతర మాధ్యమాలు అవ్వచ్చు. ఎందుకంటే పాజిటివ్ కన్నా నెగిటివే ఎక్కువగా ప్రజల మీద ప్రభావం చూపుతా ఉందన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఈ 2 వార్తలనే నేను మీకు చూపించాను. 2 వార్తల్లో కూడా ఇద్దరు తండ్రులే. ఒక తండ్రేమో బిడ్డని ప్రపంచవ్యాప్తంగా గౌరవించేటట్టు, ప్రపంచం గుర్తించేటట్టు తయారు చేస్తే, మరో తండ్రి ఇద్దరు పసిపిల్లలను చంపేసినటువంటి దుర్ఘటన. అలాగే ఈ యొక్క మన చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో రోజు ఏదో ఒక సమస్య, ఆడపిల్లలకి, మగపిల్లలకి, అమ్మాయిలకి, అబ్బాయిలకి, అట్లాగే పెళ్లి చేసుకున్న నెల రోజులకే మరి భార్యని భర్త వదిలేసిన కేసులు నమోదవుతా ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతూ ఉందంటే అత్యాశ, ఇంకా ఏదో కావాలి, వాళ్ళకు ఉన్న దాంట్లో సంతృప్తి పడలేకపోవడం. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని పేరెంట్స్ ఎవరైనా సరే మీరు చేస్తున్న ప్రతి పనిని కూడా దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని మరి ఆ పిల్లలకు కావాల్సినటువంటి సహాయ సహకారాలను అందించండి. ఎందుకంటే ఎగ్జామ్ సమయం ఈ సమయంలో మీరు వాళ్ళకి అండగా లేకపోతే రేపు ఒకవేళ ఫెయిల్ అయ్యారే అనుకుందాం, నష్టం ఏమీ పోదాం. ఎందుకంటే ఈ ప్రపంచం ఏమీ తల్లకిందులైపోదాం. కాబట్టి పక్కింటి వాడు ఏం చేశాడు, పక్కింటి వాళ్ళలాగా నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు, పక్క పిల్లవాడు బాగా చదివాడు, పక్క అమ్మాయి బాగా చదివింది, ఇటువంటి సూటిపోటి మాటలు. మరి పక్కింటి వాళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, మీరు ఎందుకు అవ్వలే? అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ అయ్యారు, మీరు ఎందుకు అవ్వలే? అంటే అక్కడ పరిస్థితులు ప్రభావం, అట్లాగే మనకు ఉన్నటువంటి సోర్సెస్ని బట్టి ఈ యొక్క వ్యక్తిగత జీవితాలు అనేవి అవి డెవలప్మెంట్ అనేది చూపించుకోవాలి. కానీ ఈ విధంగా హింసాత్మకంగా చేసినట్లయితే కనుక ప్రతి తల్లిదండ్రులు కూడా మరి మీరు అనుకున్నది సాధించలేరు. పైగా ఆ పిల్లలు అనుకున్న విషయాలను కూడా సాధించకుండా మీరు వాళ్ళని ఈ విధంగా హింసించి మరి వారికి సగం జీవితం లేదా సగం మెంటల్ ప్రెషర్ తెప్పించి వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితులు తీసుకొస్తున్నారన్న వాళ్ళు ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు వీలైనంత మందికి షేర్ చేయండి. దయచేసి ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పిల్లలందరినీ ఎంకరేజ్ చేయండి. ఫెయిల్ అయినా కానీ మరొక ఛాన్స్ ఉందని చెప్పి భుజం తట్టి వాళ్ళకి సలహా ఇవ్వండి, అట్లాగే ధైర్యాన్ని ఇవ్వండి. థ్యాంక్ యూ.